అమర్ ఇప్పుడు మొన్న ఇటీవల పోలీసులు 10 నిమిషాల నిడివిగల వీడియో మినహా పోలీసుల దగ్గర ఇంకొంత సమాచారం ఉంది. ప్రెజెంట్ అయితే అది బయటికి చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా అల్లు అర్జున్ కేసులో ఎటువంటి కీ రోల్ పోషించబోతున్నాయి అంటారు? ఫ్రేమ్ చూడు ఒకసారి, ఫ్రేమ్ చూడు, ఈ ఫ్రేమ్ కాదు. పోలీసులు అయితే చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బౌన్సర్ల హడావుడి కావచ్చు, సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లే దగ్గరుండి అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు రాకుండా, అంటే అభిమానులు తప్పనిసరిగా ప్రముఖ హీరోలు కావచ్చు, నటులు కావచ్చు పర్యటిస్తున్న వేళ తప్పనిసరిగా బౌన్సర్లు ఉంటారు. కానీ ఒక వ్యక్తికి ఒక 2-3 మాత్రమే బౌన్సర్లు ఉండాలనేది పోలీసు రూల్. కానీ ఆ పదుల సంఖ్యలో బౌన్సర్లు తేవడం, అక్కడ బౌన్సర్ల వల్లే ఈ ఘటన జరిగింది అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చారు. మొత్తానికి ఇటు బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకైతే హైదరాబాద్ పోలీసులు సిద్ధమైన నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత ఇవాళ విచారణకు రమ్మని చెప్పడం, 11 గంటల సమయాన అతను విచారణకు కూడా హాజరయ్యారు. మొత్తం బౌన్సర్లకు సంబంధించిన ఏజెన్సీ లిస్ట్ తో పాటు బౌన్సర్లు ఎవరెవరు వచ్చారు, అంటే ఏజెన్సీకి ప్రామాణికం ఉందా, ఏజెన్సీ రిజిస్టర్డ్ అయి ఉందా, ఏజెన్సీకి సంబంధించిన అఫీషియల్ గా ఎవరెవరు బౌన్సర్లు ఉన్నారు. బౌన్సర్లకు ఒక్కొక్క బ్యాచ్ కి 10 మంది ఉంటారు కాబట్టి ఆ 10 మంది బ్యాచ్ గల మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి అర్హతలు ఏంటి, ఏ ప్రామాణికం మీద బౌన్సర్లను తీసుకున్నారు. బౌన్సర్లను తీసుకోవాలంటే పస్రా చట్టం అనేది ఉంటుంది కాబట్టి పస్రా 2005 యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బౌన్సర్లు ఎవరి మీద వాళ్ళు ఓన్లీ భద్రత పరంగానే, భద్రత సంబంధించిన విషయాల్లోనే ఉండాలి తప్ప ఎవరి మీద చేయి చేసుకోవద్దు అనే అంశాలు ఉన్నాయి. కానీ ఏది కూడా పాటించకుండా భద్రతాపరమైన అంశాలే చూసుకోకుండా బౌన్సర్లు సంధ్యా థియేటర్ ఘటనలో వాళ్ళు చేయబట్టే ఈ ఘటన రేవతి మృతి చెందింది. మరోవైపు శ్రీతేజ్ కూడా ఒకవైపు చికిత్స పొందుతున్నాడు అనే అంశాన్ని ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో మొత్తాన్ని బౌన్సర్ల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేందుకైతే పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. పస్రా చట్టం కిందనే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ లిస్ట్ కూడా తీసుకున్నారు. ఒక వ్యక్తిని కూడా, అంటే అల్లు అర్జున్ కి రెగ్యులర్ గా అతని సెక్యూరిటీ భద్రత చూసినటువంటి ఆంటోనీ అనే వ్యక్తిని కూడా నిన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అతను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. అయితే ఆంటోనీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు, సెక్యూరిటీ ఏజెన్సీ ఒక్క సెక్యూరిటీ ఏజెన్సీ అల్లు అర్జున్ కి ఏజెన్సీ భద్రత నియమిస్తుందా, లేకుంటే ఇంకేమైనా సెక్యూరిటీ ఏజెన్సీలు మిగతా ఉన్నాయా? తప్పనిసరిగా బౌన్సర్లకు ఏజెంట్ కోడ్ తో పాటు బ్యాచ్ కోడ్ ఉండాలి కాబట్టి ఎలాంటి కోడ్ లేకపోవడం, ఒక సూడో పోలీసు లాగా వ్యవహరించడం, ఎవరైతే బౌన్సర్లు ఉంటారో వాళ్ళు సామాన్య జనాల వాళ్ళపైకి ఉసిగొల్పి రావడం, వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళపైన తోపులాట చేసుకోవడం, దుర్భాషలాడడం, ఇలాంటి ఘటనలు చాలా జరిగిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి రేవతి మృతి చెందడానికి ప్రధాన కారణం బౌన్సర్లుగా ఆ వీడియోలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం సీసీ ఫోటోలు పరిశీలించిన అనంతరమే బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకు అయితే తెలుస్తుంది. మొత్తం 25 మందికి పైగా బౌన్సర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 25 మంది లిస్టుతో కూడిన ఏజెన్సీకి సంబంధించిన ఆంటోని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. పస్రా చట్టం ఎంత వరకు అమలవుతుంది, పస్రా చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, వాటన్నిటి కూడా పోలీసులు చూసిన తర్వాతనే బౌన్సర్ల పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తానికి 3 గంటలకు పైగా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ అనేది మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు పోలీసులు. కొద్దిసేపు క్రితం అయితే జూబ్లీ హిల్స్ నివాసానికి అయితే అతను వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే పోలీసుల విచారణలో అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు అని కూడా వినిపిస్తుంది. అవి ఎలాంటి ప్రశ్నలు, మీ దగ్గర దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పరమైన అంశాలకు సంబంధించే పోలీసులు విచారణ అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులకు తప్పనిసరిగా పర్మిషన్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రముఖుల పర్యటన ఉన్నప్పుడు తప్పనిసరిగా పోలీసులకు ఒక ఇంటిమేషన్, ముందస్తు ఇంటిమేషన్ అనేది ఉండాలి. కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా పోలీసులే ఇటు లైన్ క్లియర్ చేశానన్న అంశాన్ని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా మాట్లాడారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారించిన తర్వాత భద్రతాపరమైన అంశాలు, ఎందుకంటే పోలీసుల మీద ఒక మచ్చగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏదైతే పర్యటన వేళ పోలీసులు భద్రతా
వైఫల్యాలు ఉన్నాయని ఇప్పటికే ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న వేళ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా హైదరాబాద్ పోలీసులు దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. పోలీసులు అక్కడ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి భద్రతా పరంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొక్కిసలాట తోపులాట జరగకుండా దగ్గరుండి పోలీసులు చూసుకున్నారు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు, సిపి విడుదల చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో 10 నిమిషాల నిడివి గల వీడియోకి సంబంధించి రేవతి అస్వస్థతకు గురైంది, శ్రీతేజ్ ఇద్దరు కూడా అస్వస్థతకు గురి కావడం బౌన్సర్ల తొక్కిసలాటలోనే జరిగినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే పోలీసులు వెనువెంటనే రేవతికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆమె ఏదైతే అక్కడికక్కడే మృతి చెందింది. అయితే శ్రీతేజ్ కు సిపిఆర్ చేశారు, అస్వస్థతకు గురి కావడం శ్వాసకోశ ఇబ్బందులు ఉండడంతో శ్రీతేజ్ ను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం కిమ్స్ లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి వెంటిలేటర్ పైన దాదాపు 15 రోజుల పాటు అతను చికిత్స పొందుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే జనరల్ వార్డు కూడా షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం భద్రతాపరమైన అంశాలకు సంబంధించి పోలీసుల పైన మచ్చ వస్తున్న నేపథ్యంలోనే బౌన్సర్ల దాదాగిరికి సంబంధించి వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలనే నిర్ణయంతోనే బౌన్సర్ల పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి బౌన్సర్ల లిస్ట్ తో పాటు అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, ఎందుకంటే మీడియాలో మాట్లాడుతూ కూడా చాలా వ్యాఖ్యలు పోలీసుల పైన చేశాడు. ఇటు వాటన్నిటి నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీగా పోలీసులు కూడా అడిగిన ప్రశ్నలకు పూర్తిగా సమాధానం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వనట్లుగా తెలుస్తుంది. మరి వాటిపైన పోలీసులు దీనికి సంబంధించి విచారణకు సహకరించట్లేనట్టుగా కోర్టు కంటెంప్ట్కి వెళ్తారా లేదా ముందస్తు బెయిల్కి సంబంధించిన రద్దు చేయాలి, మళ్ళీ రిమాండ్కి తరలించి కస్టడీకి తీసుకొని విచారిస్తామనేది పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద 3 గంటల పాటు జరిగినటువంటి విచారణలో కొన్ని అంశాలకు మాత్రమే అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. మరికొన్ని అంశాలకు సంబంధించి క్లారిటీ రాలేదు కాబట్టి మరి పోలీసులు ఎలాంటి విచారణ దశ కొనసాగిస్తారు, పోలీసులకు సంబంధించి కోర్టు కంటెంట్ కు వెళ్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ తన సొంత నివాసానికి అయితే బయలుదేరారు. మరికొసేపట్లో అక్కడికి చేరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఈ ఘటన నేపథ్యంలో మరి పోలీసులు ఇప్పటికే మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టడం, వీటన్నిటిపైన కూడా పోలీసులు అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తా ఉంది. ఎస్ అమర్, మొత్తంగా ఈ రోజు జరిగిన విచారణలో మనకి బాగా వినిపిస్తుంది సీన్ రీకన్స్ట్రక్షన్ కి పోలీసులు వెళ్లే అవకాశం యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తంగా అల్లు అర్జున్ కొన్నిటికి సమాధానం చెప్పకపోవడంతోనే పోలీసులు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కి వెళ్లే యోచనలో తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీన్ రీకన్స్ట్రక్షన్ అనే అంశం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది మొదటి నుంచి కూడా ప్రస్తుతం ఊహాగానాల నేపథ్యంలోనే చాలా మంది మీడియాలో కూడా వార్తలు కథనాలు నడిపారు. కానీ ఒక క్రైమ్ సస్పెక్టెడ్ క్రైమ్ సీన్ లో మాత్రమే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ కేసులో మాత్రం ఏదైతే విచారణ అనేది కొనసాగిస్తారు కాబట్టి విచారణ దశకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ నుండి అతను వెళ్లిపోయారు. మనం చూడొచ్చు పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా కష్టపడి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఎందుకంటే గతంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తీసుకొచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా అభిమానులు ఆందోళనలు నడిచిన నేపథ్యంలో ప్రస్తుతం ముందస్తు ప్రివెంటివ్ చర్యల్లో భాగంగానే పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మీడియాను కూడా కవరేజ్ సందర్భంలో భాగంగా ఇబ్బందులు పెట్టిన ఘటనలు అయితే ఉన్నాయి. మీడియాకు ఇటు పోలీసుల మధ్య తోపులాట ఘటనలు చూసుకున్నాం. మొత్తం మీద ఈ ఓవరాల్ సంధ్యా థియేటర్ ఎపిసోడ్ పైన సుదీర్ఘంగా ఇటు విచారణ అనేది కొనసాగించారు. ఈ విచారణలో కీలకమైన స్టేట్మెంట్ ఎందుకంటే అనుమతి ఇచ్చారనేది ఒకవైపు అల్లు అర్జున్ చెప్తున్నాడు, అనుమతించలేదని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరి మీడియాకు చెప్తున్న అల్లు అర్జున్ వర్షన్కి సంబంధించి పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. బౌన్సర్లతో పాటు అతను అనుమతి అంశాలు, ఇటు రోడ్ షో, వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే వివరణాత్మక అంశాన్ని ప్రస్తుతం పోలీసులు రికార్డ్ చేశారు.
డీసీపీ శ్వేతారెడ్డితో పాటు ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ అయినటువంటి అక్షన్స్ యాదవ్, ఇటు సిఐ ఐఓ అయినటువంటి నేతృత్వంలో ప్రస్తుతం అయితే విచారణ అనేది కొనసాగింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ విచారణలో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి రేవతి మృతి చెందింది. శ్రీతేజ్ ఆసుపత్రికి పంపించాం, అతని పరిస్థితి సీరియస్ గా ఉంది, ఇంకా మీరు ఇక్కడే ఉంటే ఇంకా ఏమైనా అనర్థాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వెళ్లాలంటూ పోలీసులు సూచించినా కూడా ఆ సినిమా చూసి వెళ్తానన్న అంశాన్ని ఇటు అల్లు అర్జున్ మీడియాకు తెలిపాడు. అయితే వీటన్నిటి నేపథ్యంలోనే వీటన్నిటిపై ఒక క్లారిటీకి సంబంధించిన పూర్తి స్థాయిలో పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ సమాధానం చెప్పాడు. అతని స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. మరి ఈ స్టేట్మెంట్ కి సంబంధించి పోలీసులకు దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి ఈ మరికొన్ని అంశాలకు సంబంధించి మరోసారి అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, లేక కోర్టు కంటెంప్ట్ కింద, ఎందుకంటే కోర్టు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చినప్పుడు 4 వారాల పాటు నిర్ణీత గడువుతో అతనికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆ ఇంటర్మ్ బెయిల్ కు సంబంధించి దాన్ని రివోక్ చేయడంతో పాటు దానిపైన కంటెంప్ట్ కు పోలీసులు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి, మరి పోలీసులు విచారణ దశను మరోసారి విచారణకు అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి పిలుస్తారా, లేకుంటే కోర్టు కంటెంప్ట్ కింద పోలీసులు కోర్టుకెళ్లి దానికి సంబంధించిన బెయిల్ ను రివోక్ చేసి అల్లు అర్జున్ ని రిమాండ్ చేసి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని అల్లు అర్జున్ ని విచారిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి 3 గంటల పాటు జరిగిన సుదీర్ఘమైన విచారణ అనంతరం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతానికైతే సంధ్యా థియేటర్ ఘటన బౌన్సర్లకు సంబంధించి సుదీర్ఘంగా ఇటు విచారణ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రశ్నలు అడిగిన అన్నిటి కూడా, అంటే బౌన్సర్లకు సంబంధించిన ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ తో పాటు ఎంతమంది బౌన్సర్లు మెయింటైన్ చేస్తారు వీటన్నిటికి సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్ లో మొదటిసారి ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి, తొక్కిసలాట్ లో ఒక మహిళ మృతి చెందింది కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకైతే ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే సిద్ధమని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బౌన్సర్ల మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సిపి చెప్పిన నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏజెన్సీకి సంబంధించిన ఆంటోనీ అనే వ్యక్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్న నేపథ్యంలో మరి బౌన్సర్లు ఎంతమంది పాల్గొన్నారు, వారందరి మీద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేస్తారా, లేదా వాళ్ళని విచారించి వారిపైన వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేసి బయటికి పంపిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.